హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. ఈ వీడియో అయితే వాటర్ ప్లాంట్ పెట్టుకున్న మన కస్టమర్ ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశారు. అదేంటి ఇప్పుడు మీకు చెప్తా. బోర్ వాటర్ అయితే మీరు చూడొచ్చు, ప్లాస్టిక్ ట్యాంక్ లో పడుతుంది. ఇది TDS 300 ఉంది, కానీ బోర్ వాటర్ నుండి బురద ఎక్కువ వస్తుంది. దీనివల్ల ఏమైందంటే మనం ప్లాంట్ ఇచ్చిన తర్వాత 2 నెలలకే మెంబ్రేన్ అయితే మొత్తం జామ్ అయిపోయి ప్రొడక్షన్ అయితే పూర్తిగా పడిపోయింది. ఇలా ప్రొడక్షన్ పడిపోయిందని మాకు తెలిసిన తర్వాత మేమైతే మెంబ్రేన్ క్లీనింగ్ వెళ్ళి పెట్టాము. మెంబ్రేన్ క్లీనింగ్ పెడితే మీరు చూడొచ్చు, ఈ డ్రమ్ లో ఏదైతే ఉందో అదంతా కూడా బురద బయటికి తీయగలిగాం. తీసిన తర్వాత ఏమైందంటే ప్రొడక్షన్ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా, అంటే ప్లాంట్ పెట్టినప్పుడు ఎంత వస్తుందో అంతవరకు వస్తుంది. అంటే ఒక 1800 వరకు రిజెక్ట్ వాటర్, అలాగే ఒక 800 వరకు కూడా ప్రొడక్ట్ వాటర్ వస్తుంది. కానీ ఈ మెంబ్రేన్ కంటే మెంబ్రేన్ మనం క్లీన్ చేసినా బురద రావడం వల్ల మళ్ళీ 2-3 రోజులకో లేదంటే ఒక 10 డేస్కి మళ్ళీ మెంబ్రేన్ జామ్ అయిపోయి మళ్ళీ ప్రొడక్షన్ పడిపోద్ది. ఇక్కడ ఏం చేయాలి అనేసి అంటే ఈ బురదని బోర్ నుండి రాకుండా ఆపాలి. అంటే దానికి బ్యాగ్ ఫిల్టర్ని కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలి. లేదా ఈ అంటే బురద వస్తుందా లేదా ముందు చెక్ చేసి ఆ తర్వాత కొత్తగా పెట్టే వాళ్ళు అయితే తర్వాత ప్లాంట్ పెట్టుకోవాలి. TDS చెక్ చేసుకోవాలి. అలాగే ఏమైనా ఇసుక కానీ బురద కానీ బోర్ నుండి వస్తున్నాయా లేదంటే హార్డ్నెస్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్లాంట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ ప్లాంట్ అనేది మెంబ్రేన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. థ్యాంక్ యూ.